కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గడ గ్రామంలో పరిస్థితి ఊరి నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం మొదలుకొని ఎస్సీపేట వీధుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని పంచాయతీ యంత్రాంగం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేసిన దుర్గాడ ఎస్సీపేట ప్రజలను సహితం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి అనుకున్నాము, కానీ మా జీవితాలు మారలేదు. దుర్గాడ గ్రామంలో ఓసీ బీసీ వర్గానికి రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నారు, కానీ ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారి మార్గంలో మురుగునీటిలో నడుస్తున్నామని, వర్షం ఎక్కువైతే ఆ నీరు పోవడానికి దారి లేదు. ఆ మురుగునీటి సహితం మా ఇంటిలోనికి వస్తుందని, ఆ మురుగునీటిలో మేము నడవడం ద్వారా డెంగ్యూ మలేరియా అతిసార గురి అవుతున్నామని, దోమల దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. దుర్గాడ ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు వాపోతున్నారు. పలుసార్లు పంచాయతీకి వెళ్లి చెప్పినా మాకు డ్రైనేజీలు, దారి మార్గ సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు పంచాయతీ వాళ్ళని అడగ్గా పట్టించుకొని పంచాయతీ ప్రభుత్వ యంత్రాంగమని ఆవేదన వ్యక్తం చేస్తున్న దుర్గాడ గ్రామస్తులు. అవ్వలేరండి. మా పేట అంతా ఎలా ఉంటుందండి. ఈయన ఎలాగెళ్ళాలో మాకు తెలియలేదండి. మాకు డ్రైనేజీలు కానీ రోడ్డు కానీ లేదండి బాబు. మీరే సౌకర్యాలు చేయండి, మరి ఏం చేస్తారో మాకు తెలియదండి. మరి మేము పంచాయతీకి కూడా వెళ్తున్నామండి, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అన్ని పరిస్థితి కాలం చేస్తున్నామండి, వెళ్తున్నాం కానండి.